నమస్తే, వెల్కమ్ టు అభినవ్ భారత్. ప్రస్తుతం మనం నిజామాబాద్ వెల్నెస్ సెంటర్ దగ్గర ఉన్నాం. ఈ వెల్నెస్ సెంటర్ అనగానే అసలు ఏంటి అనేది చాలామందికి తెలిసిన విషయమే. అయినప్పటికీ ఒక్కసారి మనం మాట్లాడదాం. ఎందుకంటే చాలామంది గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తూ రిటైర్డ్ అయిన వాళ్ళ కోసం స్పెషల్గా ఆసుపత్రి ఏర్పాటు చేస్తారు. ఈ ఆసుపత్రిలో అన్ని సేవలు ఉచితంగానే లభిస్తాయి. దీంతోపాటు మందులు సైతం కూడా లభిస్తాయని చెప్పేసి ప్రభుత్వం దీనికి కలెక్టర్ ఆధ్వర్యంలో వెల్నెస్ సెంటర్ ఉంటుంది. ఇది రెండు నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఒక వెల్నెస్ సెంటర్ అని చెప్పొచ్చు. ప్రస్తుతం మనం ఈ వెల్నెస్ సెంటర్ గురించి చూద్దాము. వెల్నెస్ సెంటర్ ఇది చాలామంది ప్రస్తుతం చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి సిచ్యువేషన్. ఎక్కడెక్కడ నుంచో కేవలం నిజామాబాదే కాదు, నిజామాబాద్ పక్కన జాయింట్గా ఉన్నటువంటి కామారెడ్డి కావచ్చు, వివిధ నియోజకవర్గాలు, ఇక్కడ ఆర్మూర్ కావచ్చు, బాన్స్వాడ కావచ్చు, ఇక్కడ నుంచి పెద్ద మొత్తంలో ఈ పెన్షనర్లు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, చాలామంది ఉద్యోగులు వాళ్ళు చూయించుకుందామని ఇక్కడికి వస్తే ఇక్కడ చాలా సమస్యలు అయితే కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నటువంటి పరిస్థితిగా చెప్పొచ్చు. చాలా ఓపీస్ అని చెప్తున్నారు. ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఓపీగా పెడుతున్నారు. మండే జనరల్ మెడిసిన్ అని, ట్యూస్డే ఆర్థోపెడిక్ అని చెప్పి, వెడ్నెస్డే ఆప్థమాలజీ, గైనకాలజీ, జనరల్ సర్జరీ ఇట్లాంటి సేవలు అవైలబుల్గా ఉన్నాయంటున్నారు. కానీ సరిగ్గా యూజ్ అవ్వట్లేదు. డాక్టర్స్ సైతం కొన్ని సందర్భాల్లో ఉండట్లేదు. ముఖ్యంగా మెడిసిన్ అయితే ఉండడం లేదని చాలా కంప్లైంట్స్ వస్తున్నటువంటి సిచ్యువేషన్గా చూడొచ్చు. మరి గతంలో చూసుకుంటే కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి సైతం చాలా దీనిపైన నిఘా పెట్టి ప్రత్యేకంగా అన్ని సదుపాయాలు కల్పించారు. దీంతోపాటు మెడిసిన్స్ కూడా అన్ని రకాలుగా మెయింటైన్ చేయండి అని చెప్పేసి చెప్పినటువంటి తీరు. బట్ ప్రస్తుతం చూసుకుంటే 10 మెడిసిన్స్ ఒకవేళ ఏదైనా డాక్టర్ ప్రిస్క్రిప్షన్లో 10 మందులు రాస్తే దాంట్లో 5 మాత్రమే ఉన్నాయి. మెయిన్గా వాడే బీపీ గోళీలు సైతం లేవని చెప్పేసి పెన్షనర్లు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, వీళ్ళంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్గా మనం చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు కాటన్స్ సైతం ఎక్కడికక్కడ పెట్టారు. మొత్తం ర్యాక్లలో మొత్తం ఎక్కడికక్కడ సెట్ చేశారు. ట్యాబ్లెట్స్, మెయిన్ ట్యాబ్లెట్స్ లేవని చెప్పి చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మాట్లాడదాం ఇక్కడ ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు చూయించుకునే వాళ్ళు ఎవరైతే పెన్షనర్స్ ఉంటారో, ఉద్యోగులు రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ఉంటారో వాళ్ళు ఏం చెప్తారని ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సీనియర్ సిటిజన్స్ కావచ్చు, చాలా మంది వస్తారు. ఇక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? ఏం చెప్పంటారు సార్, వాళ్ళకి ఎగ్రెస్ట్ చెప్తే మందులు ఇయ్యరు కదా. వాళ్ళ ఫేవర్లో చెప్పాలంటేనేమో మీరు అడిగిన దానికి సమానం మేము అవధం అయిపోతుంది. అందుకోసం మీరు ఏమన్నా యాక్షన్ తీసుకుంటారంటే నేను చెప్తా ఖచ్చితంగా. ఇప్పుడు మేము మీడియా అభినవ్ భారత్ ఛానల్ ప్రజల పక్షాన అసలు ఏంది ఇక్కడ చాలా మంది మాట్లాడారు ఇంత ముందు, అసలు వాస్తవం తెలవాలని చెప్పి వచ్చిన ఏ మెడిసిన్ దేనేక బాదు స్టాక్ నయాయ బాదు అలాగే ఆ లోపల 50 కుర్చీలు ఉన్నాయి, స్టోర్లో పడేసారు. పేషెంట్లు 60-70 ఏళ్ళ వాళ్ళు వస్తారు, వాళ్ళకి సీటింగ్ కూర్చొని లేదు. కాంబినేషన్ అక్కడ మున్సిపాలిటీ కూడా మంచిగా అకామిడేషన్ ఇచ్చారు, ఏసీ కూడా ఉన్నది. దానికేం వేసడానికి కుర్చీలన్నీ ఇరిగిపోయినాయి కూడా కావాలి, అటు పడేసారు. మెడిసిన్స్ ఈరా అంటే అందులో స్టాక్ ఉన్నాయా లేవా మనకు తెలియదు. దీంట్లో మాత్రము నో స్టాక్ అని రాయరు వాళ్ళు, కాళ్ళకి ఇట్లా అంటారు. దీనికి ఏంది నేను పెట్టుకోలేదు నువ్వు పెట్టుకోవచ్చు అనొచ్చు. ఇది రౌండ్ అప్ బేసి కాదు. ఇప్పుడు ఇది మాది అథెంటిక్గా ఆన్లైన్లో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలా, నో స్టాక్ అని రాయాలా, రాసి వాళ్ళ సిగ్నేచర్ పెట్టాలా. కాళ్ళు ఇట్లా అనడు. మళ్ళా కౌంటర్ సార్ మేము ఎంప్లాయీస్ 30-40 ఏళ్ళు పనిచేసి ఇక్కడ ఎందుకు సార్ మేము కౌంటర్లో తీసుకునే లోపలనేమో వాడు మేము కూర్చుండి బట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కదా. మెడిసిన్స్ ఇక్కడ ఇస్తారు, లోపల ఒక టేబుల్ వేసి మాకు ఇచ్చేస్తే అయిపోయి వాళ్ళని కాదనేది మేము తీసుకెళ్ళాం కదా. మరి దీనికి ఇన్ఛార్జ్ ఎవరు ఏం కథ? అంటే ఫెసిలిటీ మాత్రం కరెక్ట్ లేదు, అన్ని ఉన్నా కూడా అల్లున్నట్టు షేన్ ఉన్నట్టు ఉంది ఇక్కడ. అంతే. ఇది ఒకటి మాత్రం సార్, ఈ కౌంటర్లు లోపల పెట్టిచ్చేసి వాళ్ళని వచ్చిన వాళ్ళని కూర్చున్నబెట్టి ఏర్పాటు చేసేది చేయండి. ఇక స్టాక్ లేదు అంటే సార్ వాళ్ళు ఉన్నది చెప్తున్నారు. కాకుంటే సార్ ఆ డాక్టర్ రాసిన కాడ నో స్టాక్ అని రాసి వాళ్ళ సిగ్నేచర్ పెట్టాలా మా కోరిక. అంటే ఇది ఏం తెలవట్లేదు అంటారు. ఇప్పుడు మొత్తం ఉన్నాయి ఇక్కడ దాదాపు 9 మెడిసిన్స్కి 5 ఉన్నాయి, 4 లేవు. అసలు మీరు పెట్టుకున్నారా ఎవరు పెట్టుకున్నారా అనేది తెలియదని మీరు అంటున్నారా? అది ఒకటి సార్. ఇప్పుడు నీవు మాకేమో అమౌంట్ మాకు పేమెంట్ చేయరు, బిల్ పెట్టుకుంటా లేదు. ఇది ఒక సిస్టమ్ పెట్టిరు, ఓకే. ఇప్పుడు నాకు ఈ క్రిటినా పెరిగి సార్ మన కిడ్నీ ప్రాబ్లం వచ్చింది. ఓన్లీ ఒకటిసారి అయిపోయేది కాదు. డాక్టర్ ఏమంటున్నాడు, కంటిన్యూగా మాడాలంటున్నాడు. నాకు ఏజ్ 78 సంవత్సరాలు. ఇప్పుడు జనవరి వస్తే 79 సంవత్సరాలు. ఇప్పుడు నేను మెడిసిన్ కోవాలంటే సార్ ఎవ్రీ మంత్ 6000 రూపీస్ అవుతుంది బయట. డాక్టర్ ఫీజు 2 టైమ్స్ పోతుంటే 1000, 2000 అవుతున్నది. బ్లడ్ టెస్ట్లు నెలకు 1000 రూపాయలు అవుతున్నాయి. మొత్తం సార్ నా వచ్చే పెన్షన్లు అట్టేస్తే పిల్లల్ని ఏం చేస్తాము. మళ్ళీ మా మిస్సెస్ కూడా ఉన్నది, ఆమె ప్రాబ్లం కూడా ఉన్నది. మరి ఇట్లా అంటే వాళ్ళకి అసలు మెయిన్ ప్రాబ్లం ఏంది? అసలు మెడిసిన్స్ పూర్తి స్థాయిలో అందుబాటులో లేవంటారా? మెడిసిన్ లేవు. మీకు చూపెడుతున్నా కదా సార్, మీరు తీసుకోండి, ఫోటో తీసుకోండి. నేను చెప్పేది అబద్ధం కాదు. మీరు స్కాన్ చేసి సీరియల్ నెంబర్ ఇవన్నీ లేవా? ఇప్పుడు రౌండ్ అప్ చేసిన టాబ్లెట్స్ లో దాదాపు 9లో 1, 2, 3
ఫోర్ టాబ్లెట్స్ లేవా? లేవు. ఇవి రెగ్యులర్ గా వాడతారా మీరు ఈ టాబ్లెట్స్? రెగ్యులర్ సార్, డాక్టర్ ప్రిస్క్రిప్షన్ కూడా చూపెడతారు. మరి ఇవి ఇప్పుడు బయట కొనుక్కుంటే ఎంత అమౌంట్ అవుతుంది మీకు? 6,000 అవుతున్నాయి. 6,000. అంటే ప్రభుత్వం ఇక్కడ కల్పించాలి, అన్ని వసతులు ఉన్నాయి, టాబ్లెట్స్ కూడా ఇంక్రీజ్ చేయాలి, అన్ని టాబ్లెట్స్ అందుబాటులో ఉండేటట్టు చేయాలి. టాబ్లెట్ ఎవ్రీ మంత్ ఒక డోసే ఇస్తారు. 30 టాబ్లెట్స్ అంటే 30 ఇస్తారు. 2 months నేను రాలేకపోతా అంటే ఇవ్వరు, మళ్ళీ వచ్చే వరకల్లా లేదు. ఇప్పుడు నాకు ఇప్పుడు ఈ డేట్ ఎంత ఉన్నది సార్ చూడండి, ఇప్పుడు మినిమం 20 days అవుతున్నది. 20 days నేను బయటనే కొనుక్కొని తింటున్నా. చూడండి ఇక డేట్ చూడండి. ఏమంటున్నారు మరి? ఇప్పుడు ఇట్లా రెగ్యులర్ వాడతాము, ఈ టాబ్లెట్ కావాలా తెప్పియండి అంటే ఏమంటున్నారు సార్? అంత సుపీరియర్ లేరు. ఒక రెస్పాన్సిబుల్ పర్సన్ ఉంటే వాళ్ళని అడగచ్చు, ఎవరు లేరు, సూపర్వైజర్ లేరు. ఇప్పుడు వాళ్ళ పిల్లల్ని అయితే మనం ఏం అనలేము సార్, వాళ్ళు కూడా ఎంప్లాయీసే, మేము కూడా ఎంప్లాయీసే. కాకుండా ఏం చెప్పదలుచుకున్నారు? మీ మీ ఇష్యూ ఏ విధంగా సాల్వ్ కావాలని ప్రభుత్వం ఏదైతే ఒక స్కీమ్ పెట్టిందో మంచి ఆలోచనే సార్. మాకు అన్ని మెడిసిన్స్ అందుబాటులో ఉండి ఒక నెల రోజులకు కాకుండా ఇప్పుడు నాకు రెగ్యులర్ మెడిసిన్ ఉన్నది, ఒక 2 months వచ్చేటట్టు అన్న చూడండి, లేకుంటే ఎవ్రీ మంత్ వచ్చినప్పుడు కూడా మా అందుబాటులో ఆ మెడిసిన్ ఉంచేటట్టు చూడండి. వెల్నెస్ సెంటర్ సంబంధించి ఒకసారి ఎట్లా ఉంది పరిస్థితి ఇక్కడ? ఏదో సర్వర్ మొరాయించినట్టు మందులకు సంబంధించి ఎట్లా ఉన్నాయి ఇష్యూస్ ఇక్కడ? మందులు అయితే ఉన్నాయి సార్, రెగ్యులర్ వస్తున్నాయి. కొన్ని మధ్యాహ్న లేకుండే, మళ్ళా ఇప్పుడు రెగ్యులర్ పోయిన నెల అన్ని తీసుకున్నా, అన్ని చీరలు అన్ని దొరుకుతున్నాయి. మళ్ళీ సర్వర్ ఎప్పుడెప్పుడు డౌన్ ఉంటుంది అంతే. రెగ్యులర్ అయితే మందులు అవి అన్ని ఇస్తున్నారు, మంచిగా చూస్తున్నారు. అంటే ఇప్పుడు మీరు నెల నెల సంబంధించిన మెడిసిన్స్ తీసుకుంటారా? అవును, నెలకు ఒకసారి ఇస్తారు, మొత్తం మందులు ఇస్తారు. ఇక లేని ఎప్పుడన్నా 1-2 తక్కువ ఉంటాయి, కానీ ఆల్మోస్ట్ ఆల్ అయితే మొత్తం ఉంటే అన్ని ఇచ్చేస్తారు, అట్లేం లేదు. ఎలాంటి మెడిసిన్స్ ఇక్కడ లభిస్తాయి? ముఖ్యంగా డాక్టర్స్ సంబంధించి ఏమైనా సలహాలు ఇస్తారా? సలహాలు కూడా ఇస్తారు. ఇప్పుడు బ్లడ్ టెస్ట్ కూడా కావాలా అంటే బ్లడ్ టెస్ట్ కూడా చేస్తారు, ఇక్కడనే చేస్తారు. మళ్ళీ మందులు కూడా అన్ని ఇస్తున్నారు. ఎన్నేళ్ల నుంచి మీరు ఇక్కడ సేవలు పొందుతారు? నేను ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి తీసుకుంటున్నా. ఎలాంటి సమస్యలపై? ఇదే బీపీ, షుగరు, హార్ట్ ప్రాబ్లమ్, మళ్ళీ ఇవి పక్షవాతమే, నొప్పులు, జనరల్ మెడిసిన్స్ అన్ని, నరాల వీక్నెస్ కు అన్ని మెడిసిన్స్. డాక్టర్ కన్సల్ట్ కావాలంటే ఎక్కడ కన్సల్ట్ అవుతారు? ముందు ఇది తీసుకోవాలా, హెల్త్ కార్డు తీసుకొని మన అక్కడ ఏంది సర్వర్ రిసెప్షన్లా పోయి ఫామ్ ఇస్తారు. ఫామ్ తీసుకొని మళ్ళీ అది ఓటీపీ నంబర్ వస్తుంది, రాసుకోవాలి ఓటీపీ నంబరు. మళ్ళీ డాక్టర్ సాబ్ దగ్గర పోతే ఎవరో డాక్టర్ అవైలబుల్ ఉంటారు, వాళ్ళ దగ్గర పోతే వాళ్ళు ఏమేమి ప్రాబ్లం ఉన్నాయి చెప్తే వాళ్ళు రాసిస్తారు మందులు. ఓవరాల్గా ఎట్లా ఉంది పరిస్థితి? ఈ ముఖ్యంగా ఏంటంటే వెల్నెస్ సెంటర్ అంటే గవర్నమెంట్ ఉద్యోగులు కావచ్చు, పాత్రికేయులు కావచ్చు, చాలా మంది వస్తారు. మధ్యలో చాలా ఇబ్బందులు వచ్చినాయని చెప్పేసి చాలా కంప్లైంట్స్ వచ్చాయి. ముందు ఉండే, ఇప్పుడు ఏం లేవు. ఇప్పుడైతే ప్రస్తుతం అయితే మంచిగా ఉన్నది. ఇప్పుడెప్పుడు సర్వర్ ప్రాబ్లం ఉంది, మందులు అన్నీ ఇస్తుండ్రు, మంచిగా ఉన్నది, మంచిగా చూస్తుండ్రు. లేని కూడా మనకు ఇక్కడ అవైలబుల్ లేకుంటే కూడా రాసిస్తుండ్రు. ఇక్కడ లేవు ఇవి అవైలబుల్, ఇవి బయటకు వెళ్ళి తీసుకోవాలని రాసిస్తుండ్రు. కొన్ని లభిస్తున్నాయి, కొన్నిటికి ఉంటాయి ఇక స్టాక్, కొన్ని ఉన్నాయి 90% లభిస్తున్నాయి. మాకు నయమే, చాలా నయం దీనివల్ల. ఇప్పుడు అందరికి అన్ని ఉండాలంటే ఉండేవి కదా, అట్లా. అంటే ఇప్పుడు ఒక 2 జిల్లాలకు ఒకటి అన్నప్పుడు ఖచ్చితంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారే ఎక్కువ ఉంటారు. ఏం అవసరం ఉంటాయని వీళ్ళకి తెలిసినప్పటికీ కూడా అందుబాటులో లేకపోవడం అంటే ఎట్లా అనిపిస్తుంది అసలు? పైనుంచి లేవట ఇక్కడ అని కాదు. వెల్నెస్ సెంటర్ మా కరీంనగర్లో మా బాబాయ్ రిటైర్మెంట్, ఇక్కడ మా ఫాదరు, ముగ్గురు అంతా డిపార్ట్మెంటే. ఎండోమెంట్ మాది బ్రాహ్మణ్ దేవాదాయ శాఖ. ఎక్కడైనా వెల్నెస్ సెంటర్లో 90% ఉన్నాయి. చాలా నయం ఇది, మనకు రిటైర్డ్ అయిపోయిన వాళ్ళకు ఇబ్బంది లేకుండా ఇక్కడైతే ఉన్నాయి. మాకు సంబంధించినవి ఉన్నాయి. ఇప్పుడు నీకు లేకపోవచ్చు, ఎంతైనా కదా, మాకు మాత్రం 90%. ఈ రోజుల్లో 90% దక్కడమే ఎంతో మంచి మేలు కదా. ఇప్పుడు వాళ్ళ జాబ్ చేయలేరు, పింఛన్ తోటే ఉన్న లోన్, హోమ్ లోన్ ఉంది, మా ఫాదర్ కార్ లోన్ ఉంటాయి, కొన్ని ఉంటాయి ఎంప్లాయీస్. చాలా మంది తమ అభిప్రాయాలు వెల్లడిస్తున్నారు. ఎందుకంటే ఒకవేళ వాళ్ళు నోరిప్పితే అక్కడ కొన్ని వచ్చే మందులు కూడా కట్ చేస్తారు, ఎందుకు అట్లా బహిరంగంగా మాట్లాడావని చెప్పేసి అంటారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఉద్యోగులు. మాట్లాడదాం, మరికొంతమంది ఉన్నారు. ఏంది ఇక్కడ పొజిషన్ ఎట్లా ఉంది అసలు? ఏం సరే, ఎప్పుడు వచ్చినా కానీ కొన్ని మందులు దొరకవి. మాకు కూడా కొన్ని రాసిచ్చారు, అసలు ఈ మందులు అందుబాటులో లేవని చెప్తారు. బీపీ, షుగర్ టాబ్లెట్స్ లేవని చెప్తారు. అవి మామూలుగా ఎప్పుడు మేము వాడేటివి. 0.5 వాడమంటే అసలు అవి లేవంట. 0.5 డోస్ తక్కువ లేవు. M1 టాబ్లెట్స్ ఉంటాయి, అవి 500 mg ఉంటాయి. మళ్ళీ టైంకి వస్తే ఒక 15 నిమిషాల ముందు వచ్చినా కానీ క్లోజ్, 2 అంటారు, 2 తర్వాత 2:30కి వచ్చినా కానీ బంద్, ఎవరు ఉన్నారు.
ఏ టైం మెయింటెనెన్స్ ఎవరు చేస్తున్నారో ఏమో అర్థం కాదు సార్ మాకు. మేము ఎప్పుడు వస్తాం, మేము అక్కడ కేసీఆర్ కాలనీ నుంచి వస్తాం. మేము రావడానికి మాకు కొద్దిగా లేట్ అవుతుంది, అయినా కానీ ఎవరు చూడ మళ్ళీ సరి అయిన డాక్టర్ పేషెంట్ లేదు సార్ దీంట్లో, ఏదో పాత. అందుకొరకు మేము కూడా ఇక వేరే డాక్టర్ దగ్గరికి పోదామని అనుకుంటున్నాము. అప్పుడు మాకు కూడా మా కాస్ట్లు మందులు కూడా దాదాపు 800-900 అవుతాయి మంత్లీ. ఇక మీకు కొద్దిగా తలామెన్సీ అని వేరే మందులు, బీపీ, షుగరు, మళ్ళీ నర్వ్ సిస్టమ్ అవి తీసుకుంటున్నాము. ఆ మందులు కూడా ఒక 2 months నుంచి వస్తున్నాము, అవి ఉంటున్నాయి. కానీ లో డోస్ దొరకడం లేవు. చాలా మంది దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు, ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్. వాళ్ళకి ఖచ్చితంగా ఏంది బీపీ టాబ్లెట్స్ కావచ్చు, బీ కాంప్లెక్స్ ఇట్లాంటి చాలా మెయిన్గా అవసరం ఉన్నాయి ఉంటాయి. అవి కూడా ఇక్కడ ఉండట్లేదా? అవి కూడా లేవు సార్. మేము ఒక్కోసారి వస్తే అవి కూడా దొరకడం లేవు. ఒక 15 దినాల తర్వాత, ఒక 20 days తర్వాత రమ్మంటే అప్పుడు వస్తే ఆ 20 days సరిపోయి మళ్ళీ 1 month కంటే 1 monthకి వస్తేనే 1 month ఇస్తున్నాం. మళ్ళీ ఒక వారం రోజులు గ్యాప్ ఎక్కడ ఊరికి పోయి వస్తాయి, అవి ఉన్నాయి. అన్ని రౌండ్ అప్ చేస్తారు సార్, ఇవి లేవు అని. ఇవి ఉన్నాయి తీసుకోవాలి. ఇక ఫోన్లో ఏమేమి సరిపోయినని తీసుకుంటాం. ఇక మేము ఎంప్లాయీస్మే, వాళ్ళు ఎంప్లాయీసే, ఉన్నాయి ఇస్తారు. ఏం జాబ్ చేస్తారండి మీరు? నేను రిటైర్డ్ ఎంప్లాయీ సార్. నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో రిటైర్డ్ ఎంప్లాయీ. జేటీఓ 13 years నేను రిటైర్డ్ అయ్యి. ఇవన్నీ రౌండ్ అప్ చేసినా కదా, ఏంటి పరిస్థితి? ఇవి లేవు అన్నట్టు, చేసినవి లేవు. చాలా మంది కూడా ఇట్లనే మొత్తం రౌండ్ అప్ చేసినాయి కనిపిస్తుంది. మనం ఇప్పటిదాకా చూసినా అంటే మా గురించి చెప్తున్నాం సార్, వేరే లేవు. పోయిన సారి వచ్చినాయి, ఇవన్నీ కరెక్ట్ ఇచ్చారు పోయిన 12th month. ఇప్పుడు సరే ఫస్ట్ హాలిడే ఉంటుందేమో అనుకొని మేము తొందరగా వచ్చినాము. కానీ ఇక మాకు కొద్దిగా ఆడ ప్రాబ్లం అవుట్లా లేట్ వచ్చినాము. 1 o'clock వచ్చినాం, బంద్ అయిపోయింది. 2 o'clock వరకు అట.